నమః శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం, అలాగే ఈ రోజు అనేది వృషభ రాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వృషభ రాశి వారికి ఊపిరి పీల్చనంతనటువంటి అంత కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు అనేది చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటూ, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే అమలు పరుస్తూ ఉంటారు. అలాగే వీరు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహానికి మాట సహాయమే కాకుండా స్నేహితులకు ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, వీరు ఈ రోజు అనేది ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో వీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కానీ సంతానం లేక నిత్యం బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ వీళ్లకు దేవుడు కరుణించకుండా, వీళ్లకు మోక్షం ఇవ్వకుండా సంతానం లేకుండా చేస్తారు. తన వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో చక్కటి శుభవార్త వింటారండి. మరి తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనబడుతుంది. సంతానం ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు అంటే, ఇంకా మరిన్ని ఫలితాలు ఈ విధంగా రాబోతున్నాయి. అంటే కెరియర్ పరంగా ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నది ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కెరియర్ పరంగా సక్సెస్ వైపుగా మీ అదృష్టం వెళ్తుంది. కెరియర్లో ముందడుగు వేస్తారు. మీ యొక్క తలరాత మారుతుంది. ఇక ఈ విధంగా కెరియర్లో మీకు అన్ని రకాలు కలిసి వస్తాయి. మీ ఫ్యామిలీ మీకు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తారండి. చివరికి మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విషయాలకు ఆఫీస్లో గుర్తింపును, గౌరవాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. ఇకపోతే వృత్తిలో కూడా ఈ రాశి వారు అభివృద్ధి చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత కమ్యూనికేషన్ని పొందుకుంటారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుతం సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు కుటుంబ పరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీకు బంధాలతో కలిసి శుభ అశుభాలకు హాజరవుతారు. మీరు కుటుంబ సభ్యులకు ఈ టైంలో ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు.
ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు చక్కటి అంటే మీ జీవిత భాగస్వామి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాటపై నిలబడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. అవునండి, అదేవిధంగా మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జూలై 25వ సంవత్సరం 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖున శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. అవునండి, అదేమిటంటే ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదండి. తిండికి, పిల్లలకు చదువులకు, అనారోగ్య సమస్యలకు, ఇంటి ఖర్చులకు, ఇలా ప్రతి విషయానికి కూడా అనేది మనకు డబ్బే అవసరం కదండి. మరి పోయింది చాలా అవసరమే వస్తుంది కూడా. అయినప్పటికీ ఎంత కష్టం వచ్చినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పులు తీర్చడానికి మీరు చాలా మంచి మంది కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వృషభ రాశి వారికి ఊపిరి పీల్చినంత కష్టం రాబోతుందని. అవునండి, ఈ సమయంలో మీరు చాలా టెన్షన్ పడతారు. అంటే మీరు ఈ సమయంలో గతంలో మీరు చేసిన అప్పుల విషయంలో చాలా ఇబ్బందులు పడతారండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు మీ దగ్గరికి వచ్చి అప్పు తీరుస్తారా, మరి మిమ్మల్ని మీ దగ్గర చేసిన అప్పులు తెచ్చామని ఈ సమయంలో వేధిస్తారు. దాంతో మీరు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు. మీకు పీక మీద కత్తి పెట్టినంత పని అవుతుంది. అడుగుతున్నారన్నమాట తెచ్చామని. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, వెనకడుగు వేయకండి. ఎందుకంటే వారు మీకు అప్పు ఇచ్చారు కాబట్టి వారు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు, అది తప్పు లేదు. కానీ అప్పు తీర్చడానికి మీరు వంతుగా ప్రయత్నం చేసి వారికి ఈ సమయంలో తీర్చుతామని కాస్త ఓపికగా చెప్పండి. అలా చెప్పడం వల్ల మళ్ళీ మీరు చేసినప్పటికీ వారికి ఇచ్చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఈరోజు అనేది ఈ 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వృషభ రాశి వారికి అనేది ఈ విధంగా ఉండబోతుంది. మీరు అనేది ఊపిరి పీల్చినంత కష్టం, ఈ సమయంలో టెన్షన్ పడతారు. అప్పులు విషయంలో చాలా ఇబ్బంది పడతారండి, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఇక ఎందుకంటే మీ దగ్గర అప్పులు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది. ఏదో విధంగా తీర్చడానికి ప్రయత్నం అనేది చేయండి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.